సెప్టెంబర్ 21, 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము, వాటి యొక్క ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే అంశంలో ముందుగా సూర్యుడు బుధుడు ఇద్దరూ కలిసి కన్యా రాశిలో సంచారం చేస్తున్నారు. ఈ సంచారం యొక్క ఫలితాలు విద్య, ఉద్యోగము, వ్యాపారము, కమ్యూనికేషన్ రంగాల్లో విశేషమైన ప్రతిభ, విజయము, సక్సెస్, గ్రోత్ ఇలాంటివి కనబడుతున్నాయి. అయితే మంగళుడు తులారాశిలో సంచారం చేయడం వల్ల సంబంధ బాంధవ్యాలు, ఒప్పందాలు, ప్రయాణాలు వీటిలో అనుకూలత, సులభాన్ని ఇస్తున్నాడు. చంద్రుడు కర్కాటకంలో ఉండడం వల్ల కుటుంబంలో సంతోషము, ఆర్థిక స్థిరత్వము, భావోద్వేగాలను అణిచేటట్టుగా అంటే ఉద్రేకం లేకుండా ఉండేటట్టుగా ప్రతి ఒక్కళ్ళకి ఓవరాల్గా ఇచ్చే ఫలితాలు ఇవి. తదుపరి రాశి కన్యారాశి. ఈ రాశి వారికి పని, విద్య, వ్యాపారంలో స్పష్టత, ఒక క్లారిటీ, ఒక నిర్ణయాలు తీసుకునేందుకు అవకాశాలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. అయితే ఆర్థికంగా లాభాలు కనబడుతున్నాయి. కుటుంబంలో సహాయ సహకారాలు, కార్యసిద్ధి, కార్య సానుకూలత కలిగే అవకాశము కనబడుతోంది. ఒక శుభవార్త మీకు అందుకునే అవకాశం కనబడుతోంది. ఆకస్మిక ధన లాభాలు కలుగుతాయి. కొత్త ఆలోచనలు పనిలో వేగవంతంగా ఉండే అవకాశాలు ఈరోజు కనబడుతున్నాయి. ఏదైనా ఆలోచనలు వస్తే కనుక సత్వరమే సాకారం చేసుకునేందుకు ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యం చూసినట్టయితే కనుక సాధారణంగానే ఉండబోతోంది, కానీ ఎటువంటి అనారోగ్య సూచనలు ఈరోజు కనిపించట్లేదు. మీ అదృష్ట శాతము 89 గాను దురదృష్ట శాతము 11% ఉంది. కాబట్టి ఇది చాలా సానుకూలమైన రోజు. ఈ రోజుని వృధా చేసుకోకండి. మీకు కలిసి వచ్చే రంగు తెలుపు రంగు. ఈ తెలుపు రంగును ధరించి ఏదైనా కీలకమైన పని మీద వెళ్ళినట్టయితే కనుక కార్య జయంతో తిరిగి వచ్చే అవకాశం ఉంది. మీకు చెప్పదగిన పరిహారము తెల్లని పుష్పాలతో ఈరోజు కనుక దేవీ దేవతలను కానీ, అమ్మవారిని కానీ, మీ పూజా మందిరంలో కానీ తెల్లని పువ్వులతో కనుక పూజ చేసుకున్నట్టయితే కనుక సానుకూలమైన పాజిటివిటీ ఉండే అవకాశం కనబడుతోంది.